హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము కొబ్బరి ఉండలు చేసుకుందామండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో జ్యూసీగా చాలా బాగుంటాయి. కొంతమంది బెల్లం ఎక్కువ వేయడము లేకపోతే కొబ్బరిని ఎక్కువ వేసేయడము అలా తేడాగా జరుగుతూ ఉంటుంది. అలా వేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉండే ఒక టేస్ట్ పర్ఫెక్ట్గా రాదండి. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో పర్ఫెక్ట్గా మీరు ఇదే మెజర్మెంట్తో ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా మనము ఇలా కొబ్బరి ఉండల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటాయండి ఉండలు కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుంటే కనుక ముందుగా అయితే మన ఇంట్లో ఇలా కొబ్బరి కోరుకునేది ఉంటే కనుక దీంతో ఇలా ఈజీగా మనం కోరుకొని తీసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. కొబ్బరి అంతా ఇలా కోరేసిన తర్వాత ఇందులో కొంచెం ఏమన్నా మిగులున్నా కూడా మనం ఈజీగా సింపుల్గా మనము ఒక నైఫ్ తీసుకొని కూడా తీసేసిన ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా కాకుండా మనం పీసెస్లా కట్ చేసుకొని కూడా మిక్సీలో కూడా మనం బ్లెండ్ చేసుకున్నా కూడా ఈ కూర అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలానే కొంచెంగా మిగులుతూ ఉంటుంది. మనం ఇలా కొబ్బరి కోరే దాంతో తీసినప్పుడు జస్ట్ ఇలా స్పూన్తో తీసేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని అంతా ఇలా కోరుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా చక్కగా చాలా బాగుంటుందండి. ఇలా కోరుకున్న దాంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మనము. నేను ఆల్రెడీ రీసెంట్లీ కజ్జికాయలు కూడా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కోకోనట్ అది వేసుకుంది చాలా జ్యూసీగా. సో దీనికోసం అయితే ముందుగా కొన్ని యాలకులను ఇలా తొక్కలు తీసేసి, ఈ తొక్కలు అయితే మనకి టీ పొడిలో కూడా వేసుకుని ఉంచుకున్నా కూడా మనం టీ పెట్టుకునేటప్పుడు అయితే కూడా చాలా బాగుంటుంది, పాడేయక్కర్లేదు. వీటిని అయితే ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే బెల్లాన్ని అయితే ఇలా తురిమి తీసుకోవాలండి. ముక్కల్లా కాకుండా బెల్లం మొత్తం పూర్తిగా ఇలా తురుముకొని తీసుకుంటే మనకి బెల్లం కొబ్బరిలో వేసినప్పుడు చాలా ఈజీగా మనకి అంతా కూడా మెల్ట్ అయిపోతుంది అందులో. సో ఇలా అయితే బెల్లం అంతా కూడా మొత్తం అంతా ఇలా తురిమి తీసుకున్నానండి నేను మొత్తం అంతా. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇందులో. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలా నేను అయితే కొన్ని బాదము ఇంకా జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. ఇలా ఇదైతే బాగా ఫ్రై చేసుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా. ఇప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి డైరెక్ట్గా తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఎప్పుడైనా దీంట్లో ఉన్న వేసుకోవచ్చు, కొంచెంగా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి అయితే మనం తీసుకున్న ఈ కొబ్బరి కూర అంతా ఇందులోకి వేసుకుందాము. నేనైతే 2 కప్పుల వరకు కొబ్బరి కూర తీసుకున్నానండి. ఈ 2 కప్పుల కూరకి మనం 1 కప్పు అయితే బెల్లాన్ని కూర తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇంక మీరు వేరేగా ఇబ్బంది పడక్కర్లేదు, ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇంకా ఉండలనేవి. ఇలాగా చక్కగా ఒక 2 కప్పులు కొబ్బరి కూర, 1 కప్పు మాత్రం బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తీసుకున్న బెల్లంలో ఏమైనా స్వీట్నెస్ తక్కువ ఉన్నది లేకపోతే చూసుకొని మీరు కొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. బెల్లాన్ని సరిపోతుంది. బెల్లం ఎక్కువగా వేసినా కూడా ఆ ఉండల టేస్ట్ అనేది మారిపోతుందండి. ఒక్కొక్కలా మనం వేసుకునే స్టెప్ వైజ్ అది టేస్ట్ ఒక్కొక్కలా ఉంటాయండి ఉండలు. కొంచెం బెల్లం ఎక్కువగా వేసేసి పాకాన్ని కొంచెం ముదరగా చేసేసిన ఆ ఉండల టేస్ట్ వేరేగా ఉంటుంది. అది మళ్ళీ అలా కూడా చాలా బాగుంటుందండి, అలా కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా మనం లైట్గా చేసి తీసుకోవడం వల్ల కొబ్బరిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా చక్కగా అందుతూ టేస్ట్ కూడా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలానే జస్ట్ మనము సిమ్లో పెట్టుకుంటూ స్టవ్ని హైలో పెట్టుకుంటూ దగ్గరుండి దీన్ని అయితే మనము ఒక 30 మినిట్స్ వరకు కూడా నెమ్మదిగా మనం దీన్ని ఫ్రై చేయవలసి ఉంటుందండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం టైం కూడా ఎక్కువే పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అండి. దీన్ని మనం నెమ్మదిగా ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఆ బెల్లంలో ఉన్న జిగరంతా కూడా చక్కగా మనకి కొబ్బరిలో కలిసి చాలా బాగుంటుంది. ఇలా అంత దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం జస్ట్ దీన్ని ఇలా ఉండల్లా ఒత్తేసుకొని పెట్టేసుకుంటే చక్కగా 20 డేస్ కూడా మనకి చక్కగా స్టోరేజ్ ఉంటాయండి. ఇలా చేసి పెట్టేసుకున్న ఉండలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మనం త్వరగా తినేసేలా ఉంటే 5 to 10 డేస్ లోపే తినేసేలా ఉంటే కనుక బయట పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా 20 to 25 డేస్ కూడా మనకి స్టోరేజ్ ఉంటాయండి. ఇంతేనండి, మన కొబ్బరి ఉండలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ప్రీవియస్ వీడియోస్లో కజ్జికాయలు కూడా చేస్తున్నానండి. ఇదే స్వీట్ పెట్టి కజ్జికాయలు చేశాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.